అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కర్నూలు కోడుమూరు రోడ్లో మధ్యాహ్నం 1:30 సమయంలో నాకాబందీ నిర్వహిస్తుండగా ఒక సిల్వర్ కలర్ టాటా క్యారీ వాహనమైనటువంటి ఈ వాహనంలో మద్యం తరలిస్తూ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెహికల్ని చెక్ చేస్తే అందులో 33 కార్టూన్ బాక్సులు ఉన్నాయి. ఆ 33 కార్టూన్ బాక్సులను సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినాము. కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇలాంటి అక్రమ మద్యానికి తరలించడము, స్టోర్ చేయడము, ఎలక్షన్లో ఓటర్లకు ప్రలోభపరచే విధంగా మద్యాన్ని పంపిణీ చేయడము, ఇటువంటి కార్యకలాపాలు చేయడం చట్టరీత్యా నేరము. కాబట్టి కఠినంగా చర్యలు తీసుకుంటాం వీటి మీద. ఎవరైనా కానీ మీ ఏరియాలో, మీ గ్రామాల్లో ఇటువంటి మద్యం డంప్ చేసే వాళ్ళని, సరఫరా చేసే వాళ్ళని గుర్తించి మా మొబైల్ నంబర్కు వివరాలు తెలిపినట్టయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అటువంటి కార్యకలాపాలు చేసేవారని, అటువంటి అక్రమ మద్యాన్ని తరలించే వాళ్ళను మీద ఖచ్చితంగా కేసులు బనాయిస్తామని చెప్పేసి ఈ ముఖంగా పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.